వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి గాను ఫస్ట్ మనం బిర్యానీ రైస్ 30 minutes నుంచి 40 minutes వరకు నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి ఆల్ బిర్యానీ మసాలా దినుసులు అలాగే కొత్తిమీర పుదీనా వేసి బాగా బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యాక అందులో మనం రైస్ వేసి 80% కుక్ అయ్యాక రైస్ వాటర్ని వంపేసుకోవాలి. కొద్దిగా వాటర్ పక్కన తీసి పెట్టుకోండి. అది వీడియో స్కిప్ అయింది రైస్ వేసిండేది. నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా లిటిల్ ఆయిల్ వేసి టర్మరిక్ పౌడరు అలాగే చిల్లీ పౌడరు సాల్ట్ పెప్పర్ వేసి మనం ఇవి పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి వేస్తున్నాను ఫస్ట్. సో అందులో తర్వాత పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకున్నవి వేసేసి బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో నేను మసాలా కూడా పడుతుంది. పన్నీర్ క్యూబ్స్ బిర్యానీలో తినేటప్పుడు కొంచెం టేస్ట్గా అనిపిస్తాయి. సో నేను ముందే ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత అందులో మనం ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఒక బిగ్ ఆనియన్ తీసుకొని సన్నగా స్లైసెస్ కట్ చేసి వేసి ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు క్యాప్సికమ్ కూడా వేసాను. క్యాప్సికమ్ మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీస్కి, ఎస్పెషల్లీ వెజ్ బిర్యానీస్కి. సో పన్నీర్ బిర్యానీలో క్యాప్సికమ్ కూడా వేస్తే బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ కూడా ఫ్రై అయ్యాక టొమాటో పీసెస్ ఒక 3 మీడియం టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి వేసాను. తర్వాత క్యారెట్ పీసెస్, టొమాటో కొంచెం బాయిల్ అయ్యాక క్యారెట్ పీసెస్, బీన్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేసుకున్నాను లిటిల్. సో ఓన్లీ పన్నీర్ క్యూబ్స్ కంటే ఇవి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. తర్వాత టర్మరిక్ పౌడరు, బిర్యానీ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొంచెం చిల్లీ పౌడర్ వేసాను స్పైస్ సరిపోయేదానికి. అట్లనే కర్డ్, దెన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను. కర్డ్, లెమన్ జ్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిర్యానీ. సో అది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనకి మంచి మసాలా వస్తుంది. సో నెక్స్ట్ కొంచెం మనం టేస్ట్ చేసి అన్నీ సరిపోయాయి అనుకుంటే ఓకే, లేదంటే మీరు ఏమైనా సాల్ట్ యాడ్ చేయాలనుకుంటే సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే లిటిల్ సాల్ట్ తక్కువ ఉందనుకుని సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నాను, అది వేసాను. సో బాగా మిక్స్ చేసేసి అది ఫ్రై అయ్యాక దాంట్లో మనం పన్నీర్ క్యూబ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. జస్ట్ ఒక 2 to 3 minutes అలానే ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. దెన్ నేను కింద దమ్ పెట్టుకోవడానికి గాను ఫస్ట్ ఏం చేశానంటే హాఫ్ కర్రీ పక్కన తీసి పెట్టేసుకున్నాను. దెన్ కింద చపాతీ ప్యాన్ పెట్టేసి దాని మీద ఈ ప్యాన్ పెట్టాను దమ్ కోసం. తర్వాత దాంట్లో హాఫ్ కర్రీ కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను కదా కర్రీ. దెన్ దీని మీద రైస్ వేసాను. ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ రైస్ వేసేసాను. వేసాక దాని మీద నేను పక్కన తీసి పెట్టుకున్న మసాలా మళ్ళీ వేసాను. సో ఆ మసాలా వేసేసి స్ప్రెడ్ చేసి దాని మీద లైట్గా ఆనియన్స్, మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా వేసాను. దెన్ కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేసాను. తర్వాత జస్ట్ 1 spoon ఆఫ్ గీ వేసాను. బికాజ్ గీ నేను బిర్యానీలో స్టార్టింగ్ వేయలేదు కదా, సో ఇప్పుడు వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు బిర్యానీలో గీ కొద్దిగా 1 spoon వేసాను. తర్వాత రిమైనింగ్ రైస్ కూడా దాని మీద వేసేసాను, అంటే మసాలా మీద. తర్వాత ఫైనల్గా జస్ట్ అగైన్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి అలాగే హోల్స్ 1 spoon ఆఫ్ గీ కూడా వేసాను. తర్వాత అలా హోల్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం రైస్ వాటర్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా 80% కుక్ అవుతుంది రైస్. కాబట్టి ఇప్పుడు మనం అవి వేస్తే మిగతా 20% కుక్ అవుతుంది. ప్లస్ బిర్యానీ బాయిల్ చేసిన వాటర్ కాబట్టి మంచి టేస్ట్ కూడా వస్తుంది. బిర్యానీ రైస్ మనం మసాలాస్ వేసి బాయిల్ చేస్తాం కదా, సో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత నేను పాలల్లో పసుపు కలిపి వేసానండి కలర్ కోసం. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ అయింది. ఒక 15 to 20 minutes దమ్ పెట్టుకొని ఆఫ్ వేయాలి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.